ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం నవంబర్ 7వ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం రాత్రికి రాత్రే ఇలా జరగబోతుంది. మరి అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో ఈ యొక్క సంఘటన కారణంగా చోటు చేసుకోబోతున్నాయి, ఇక రేపటి రోజున మీకు జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలా మంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క జ్యోతిష్యాలయం గురువు గారు సీతారామరాజు గారు, మనం ఎక్కడున్నా కూడా గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9172001817. మీకు ఏ సమస్య అయినా కావచ్చు, కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, రాజకీయం, ధననిలకడ లేకపోవడం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువు గారు ఒక మంచి పరిష్కారాన్ని అయితే మీకు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. స్త్రీ పురుషులకు వశీకరణం అయితే చేయబడినండి. మీకు ఒక 100% శాశ్వతమైన మంచి మార్గాన్ని అయితే తీసుకొచ్చి మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే ఒక మంచి మార్గాన్ని తెలపగలుగుతారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశి అధిపతి శుక్రుడు. ఇక మీరు అయితే చాలా నెంబర్ 1గా మారబోతున్నారండి. మీకు ఎదిగే సత్తా అనేది ఉంది. దైవశక్తి అనేది కూడా మీకు చాలా తోడుగా ఉంది అండి. అదృష్టము అనేది ఏ రూపంలో వచ్చినా కానీ మీకు లక్కు అనేది బ్రహ్మాండంగా మారిపోబోతుంది. మీరు రెడీగా ఉండండి. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. కంటికి కనిపించినటువంటి ఒక శక్తి స్వరూపం మిమ్మల్ని నడిపిస్తుంది. ఇది అంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది, అసలు ఏ విధంగా మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వారికి అయితే మేలు జరుగుతుందండి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారికి అతి శుభమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతుంది అని చెప్పాలి. ఇక మీరు ఎప్పటి నుండి ఎదురు చూసినటువంటి సమయం అయితే మీకు ఇప్పుడు రానే వచ్చింది అనే చెప్పాలి. ఇక మీరు ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమో తెలియదు, కానీ ఇప్పుడు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు రాత్రికి రాత్రే ఈ విధంగా జరగబోతుంది. ఇక ఈ రోజు రాత్రి ఒక దైవశక్తి వల్ల డబ్బు అనేది మీకు చేతికి పుష్కలంగా అందబోతుంది. మీరు లక్ష్మీ పుత్రులుగా మారబోతున్నారు. ఇక మీ కన్నిటికి ఇక ఫుల్ స్టాప్ అనేది పెట్టేసేయండి. ఇక ఈ యొక్క రాశి వారికి అదృష్టము అనేది ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. గుర్తు పెట్టుకోండి. ఇక ఈ రోజు రాత్రి నుండే మీ యొక్క జీవితంలో ఒక కొత్త మలుపుని అయితే ఖచ్చితంగా మీరు చూడబోతున్నారు. దీనికి మూల కారణం ఎవరా అని మీరు ఆలోచిస్తున్నారా? దీనికి మూల కారణం మీరు నిత్యము కూడా పూజించేటువంటి ఆ యొక్క దైవశక్తే. ఇన్ని రోజులు మీ యొక్క సమస్యలకు తగినటువంటి ప్రతిఫలము ఏ విధమైనటువంటి దైవం ముందు కావాలి అని కోరుకున్నారో ఆ యొక్క దైవం మీ యొక్క సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఇప్పుడు మీ ముందుకు దిగి రాబోతుంది. ఆ దైవశక్తియే దుర్గాదేవి. ఆ తల్లిని ఎవరైతే మనసారా పూజిస్తూ ఉన్నారో ఆ తల్లి ఇప్పుడు మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చి మీ యొక్క శక్తికి తోడు కాబోతుంది, మీ యొక్క అదృష్టానికి తోడు కాబోతుందండి. ఆ తల్లికి మీరు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా తక్కువే అని చెప్పాలి. ఇక మీరు ఎన్నడూ కూడా ఊహించినటువంటి మార్పులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. 1000 రెట్ల శక్తితో ఈ యొక్క రాశి వారికి మహాయోగము అనేది కలగబోతుంది. ఇక 1000 రెట్ల శక్తితో ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు మహారాజయోగము అనేది ఆసన్నం కాబోతుంది. మరి ఇది అంతా ఎలా సాధ్యము అంటే ఆ తల్లి యొక్క దయ. ఇక ఈ టైంలో గ్రహాల యొక్క అనుకూలత అంతా కూడా మీకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది. ఇక మీరు ఈ టైంలో ఎటువంటి అంటే ఏ పనిని ప్రారంభించినా కూడా అది విజయ కిరటాలకు ఖచ్చితంగా చేరుకుంటుంది. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం గమనించినట్లయితే మీరు ఏ పనిని మొదలుపెట్టినా కానీ మీకు దాన్ని గుర్తు చేయడం ఆ యొక్క దైవం యొక్క వంతు. ఇక మీ యొక్క వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు ఎదుర్కొనేటువంటి వ్యక్తులు, ఇక మీకు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రతి సమస్య కూడా ఇప్పుడు దాని నుండి ఒక విముక్తి, అదే విధమైనటువంటి దానికి తగినటువంటి బదిలింపును మీరు చూడబోతున్నారు. ఇంతవరకు మీరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి రాజయోగం అనేది మీకు కలగబోతుంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఫలించబోతుంది. ఇక మీరు వెనుదిరుగు చూసేటువంటి అవసరాలు అయితే కూడా లేవండి. ఇక అంతటి అఖండమైన అదృష్టము అనేది మీకు కలగబోతుంది. ఎందుకంటే ఆ యొక్క దుర్గాదేవి మీ యొక్క సకల కారణాలకు ఆయుష్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాయోగం మీకు కలిగించబోతుంది. మీరు చేసేటువంటి మంచి పనుల కారణంగా ఆ యొక్క లక్ష్మీదేవి కూడా ఆ యొక్క అమ్మవారి రూపంలో ఇప్పుడు మీ వద్దకు చేరుకోబోతున్నారండి. మీరు సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీరు ఏ పని చేసినా కూడా మీరు విజయ కిరీటాలను అయితే
అయితే ఖచ్చితంగా అందుకోబోతున్నారు. ఇక ఈ యొక్క రాశి వారికి కుటుంబ పరంగాను ఆర్థిక పరంగా అన్ని సమస్యలు కూడా మీ నుండి దూరం కాబోతున్నాయండి. ఇక మీరు అయితే దుర్గాదేవి పారాయణంతో పాటు విష్ణు సహస్ర నామ పారాయణం కూడా ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా మీరు చక్కటి ఫలితాలను అయితే అందుకోగలుగుతారు. ఇక అదేవిధంగా మీరు అయితే ఈరోజు మిమ్మల్ని నిరాశ నిస్పృహలు అనేవి లోబరుచుకోకండి. ఈరోజు ఆ యొక్క మూలధనం అనేది సంపాదించుకోగలుగుతారు. మొండి బకాయిలు సైతం వసూలు చేసుకోగలుగుతారండి. లేదంటే కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం మీరు అయితే కొత్త ప్రయాణాలు కొత్త ఒడిదుడుకులు కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయండి. ప్రేమ స్నేహ బంధాలు అనేవి ఖచ్చితంగా ఎదురవుతాయి. ఇక మీ యొక్క గ్రహచలన రీత్యా అతి ప్రీతికరమైనటువంటి అధికారాన్ని కలిసేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయండి. ఆఫీసులో ఈరోజు మీకు శుభవార్త అయితే అందవచ్చు. ఇక మీరు అయితే ఈ రోజున బాగా ఉత్తమమైనటువంటిదిగా చేయాలని ఇక మీ యొక్క నిజ లక్షణాలు అనేవి మరుగుపరుస్తారు. ఇక స్వర్గం భూలోకం మీదే ఉందని ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మీకు తెలియజేయనుంది. ఇక మీ యొక్క వృత్తిపరంగా మీ యొక్క నైపుణ్యము అనేది మిమ్మల్ని పరీక్షిస్తుందండి. ఇక ఈరోజు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ యొక్క పరిశ్రమలు అనేవి కొనసాగించాలి. ఇక మీ ఇంటి గురించి మదుపు అనేది చేయడం లాభదాయకంగా ఉంటుందండి. ఇక శ్రీమతితో తగినటువంటి సంభాషణలు సహాయాలు మీ యొక్క బంధాన్ని బలోపేతం చేస్తాయి. ఇక మీ యొక్క ఆఫీసులో మీ యొక్క సీనియర్ల నుండి వచ్చేటువంటి మీకు సపోర్టు మెచ్చుకోలుతనంగా ఉంటుందండి. అవి మీ యొక్క నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుకోగలుగుతాయి. ఇక ఈరోజు అయితే మీ కొరకు మీరు సహాయాన్ని కేటాయించుకోగలుగుతారు, సమయాన్ని కేటాయించుకోగలుగుతారండి. కానీ కొన్ని అత్యవసర కార్యాలయాల వలన పనుల వలన మీ యొక్క ప్రణాళికలు విఫలీకృతం అయితే చెందుతాయండి. ఇక మన యొక్క మనస్పర్ధల్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి మీ యొక్క జీవిత భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే ఈ యొక్క జీవితం అంతా కూడా నిజంగా ఎగ్జైట్మెంట్గా మారనుంది. ఇక ఈరోజు మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే సంతృప్తికరమైనటువంటి కుటుంబ జీవితాన్ని సంపాదించుకోవడానికి కుక్కలకు ముఖ్యంగా నల్ల కుక్కలకు అయితే మీరు అయితే పాలు అయితే పోయండి. దీనివల్ల మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి కలహాలు సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా మీ నుండి అయితే దూరం అవుతాయి. ఇక ఈరోజు అయితే మీ యొక్క నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చునండి. కానీ కృంగిపోకండి. ఆస్తులు మనసును మొద్దుబారే విధంగా చేస్తాయి. కానీ అది మీకు అందకపోవడం అనేది దాన్ని బలోపేతం అనేది చేస్తుందండి. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా కూడా లోతుగా ఆలోచించి మామూలుగా మూలాలు అనేవి పూర్వపరాలు అన్నీ కూడా మరన్ని తెలుసుకోండి. ఈ యొక్క విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందుగానే నిపుణులు అనుభవజ్ఞుల యొక్క సలహాలు అయితే మీరు ఖచ్చితంగా పొందవలసి ఉంటుంది. ఇతరులు మరిపించేటువంటి మీ యొక్క గుణము అనేది మెప్పును పొందేటువంటి మీ యొక్క స్వార్థతో రికార్డులను తీసుకువస్తుంది. ఇక మీ యొక్క ప్రేమ ప్రయాణం మధురముగానే ఉంటుంది, కానీ కొద్ది కాలం మాత్రమే. భాగస్వామ్య ప్రాజెక్టులు అయితే సానుకూలమైనటువంటి ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలను మరిన్ని సృష్టిస్తాయండి. వ్యతిరేకించి ఎవరినో మిమ్మల్ని అలుసుగా తీసుకునేందుకు మీ పైన వేరే కోపంగా కూడా ఉంటారు. ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు మీ కొరకు ఈరోజు చాలా సమయం అయితే కేటాయించడం జరుగుతుందండి. మీరు ఈ యొక్క సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనము, మీకు ఇష్టమైనటువంటి పాటలు వినడానికి ఈ యొక్క సమయాన్ని అంతా కూడా వాడుకుంటూ ఉంటారు. ఇక మితిమీరినటువంటి ఆకాంక్షలు ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితంలో చిన్న చిన్న కలతలకు కూడా దారితీసే విధంగా కొన్ని సందర్భాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇట్టి సమయంలో సానుకూలమైనటువంటి ప్రభావాలే ఎదుర్కొనేందుకు మీరు అయితే ప్రయత్నించండి. ఇక అదేవిధంగా ఇతరుల యొక్క అవసరాలు అనేవి మీ యొక్క కోరికతో ముడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క భావాలను పట్టి ఉంచుకోండి. అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైనటువంటి అన్నివి కూడా చేయండి. ఇక ఈరోజు ఎవరైతే కొన్న స్థలాల్ని అమ్మాలి అనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారే దొరుకుతారండి. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథుల ప్రవాహం లాగా వచ్చేస్తారండి. గత కాలపు సంతోషకరమైన జ్ఞానాలను మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. కొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఏ విధమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకండి. తెలివైనటువంటి పని కాదు. ఇక మీ చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ కూడా దూరంగా ఈరోజు ఒక ప్రశాంతకరమైనటువంటి చోటికి మీరు వెళ్తారండి. పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు అంతా కూడా లక్కీగా భావించుకోగలుగుతారు. ఇక కొంతమంది మీరు వయసు మీరారు కనుక కొత్త
కొత్తవి ఏమీ కూడా నేర్చుకోలేరు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది మీ యొక్క సత్యదూరం అండి. ఏంటంటే మీకు గల ఒక అంటే సునిశితమైనటువంటి చురుకైనటువంటి మేధాశక్తితో మీరు ఏకాగ్రతతో ఏ విషయాన్ని అయినా కూడా ఇట్టే నేర్చుకోగలుగుతారు. ఇక ఈరోజు అయితే మీ యొక్క మనసుకు బాగా దగ్గరైనటువంటి వారితో గొడవలు జరిగేటువంటి అవకాశం అయితే ఉందండి. దీనివల్ల మీరు న్యాయస్థానం మెట్లు కూడా ఎక్కవలసినటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి. దీనివల్ల మీరు కష్టపడి పనిచేసినటువంటి సంపాదన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇక గృహస్థ జీవితము ప్రశాంతంగాను ప్రశంసరంగాను ఉంటుంది. ఇక మీ యొక్క ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలం మాత్రమే. ఈ పనిలో అన్ని విషయాలు కూడా ఈరోజు సానుకూలంగా కనిపిస్తాయి. రోజంతా కూడా మీ మూడ్ని చాలా బాగా ఉంటుందండి. ఇక ఏ రోజు కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజు అని చెప్పాలి. ఇక మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు అయితే రూపొందించుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా సాయంత్రము చుట్టాలు రావడం వల్ల మీ యొక్క ప్రణాళికలు మొత్తం కూడా వృధా అవుతాయి. ఇక ఈరోజు మీరు చేసినటువంటి పనులు అన్నీ కూడా మీరు అనుకున్నట్లుగానే సాగిపోవచ్చు. కానీ మీరు మాత్రం ఈరోజు బెటర్ ఆఫ్తో చక్కని సమయాన్ని అయితే ఖచ్చితంగా గడపగలుగుతారు.